హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను ఒక కొత్త వంటకం ట్రై చేయబోతున్నాను. దిస్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్, స్కిన్ గ్లో అండ్ ఆల్సో వైటమిన్ సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆమ్లా తీసుకొని దాన్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వింటరే కాబట్టి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. తర్వాత డబుల్ బాయిల్ మెథడ్తో మంచిగా ఉడికేసుకోవాలి. సో నేను ఇక్కడ వాటర్ పెట్టి మన ఆమ్లాస్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసి కాసేపు వెయిట్ చేద్దాం మనం. సో మన ఆమ్లాస్ అయితే ఉడికిపోయినాయి. మంచిగా ఉడికితే ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. ఎంత ఆమ్లా పేస్ట్ అయిందో దానికి తగ్గట్టు మనం బెల్లం తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బెల్లం చెక్కే ఓపిక ఉన్న వాళ్ళు చెక్కుకోవచ్చు. ఓపిక లేని నాలాంటి లేజీ ఫుల్లర్స్ అవెన్లో పెట్టేయచ్చు. దిస్ ఈజ్ యువర్ లేజీ టిప్. దేర్ యు గో. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం కాగినాక మనం తీసుకున్న ఆమ్లా పేస్ట్ అంతా అందులో వేసి కీప్ ఆన్ స్టిర్రింగ్, ఎక్కడో వదిలేయొద్దు, తిప్పుతూనే ఉండాలన్నమాట. దాన్ని అటు ఇటు, లేదంటే మళ్ళీ అతుక్కుపోతుంది. కాసేపటికి ఇది కొంచెం పచ్చి వాసన పోతుంది అన్నమాట ఆమ్లా. అది పోయిన తర్వాత మనం ఏదైతే బెల్లం ఇట్లా చెక్కి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం ఆమ్లా మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. దాన్ని ఎక్కడ ఆపకండి, మళ్ళీ కింద అడుగంటిపోతుంది, మాడిపోతుంది, అతుక్కుపోయి. కీప్ ఆన్ స్టిర్రింగ్. అండ్ ఇప్పుడు కొంచెం మీరు షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది, సో నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర వైట్ షుగర్ ఉంటే వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ కొంచెం హెల్తీ అని, అంతే, ఏం లేదు. తర్వాత అది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. దగ్గరికి అయ్యాక స్టవ్ మీద నుంచి దించేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత చేతికి ఇలా నూనె కానీ గీ కానీ రాసుకొని ఇట్లా చిన్న చిన్నగా రౌండ్ షేప్లో ఉండలు చుట్టుకోవాలి. ఉండలన్నీ చుట్టేసాక షుగర్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా క్యాండీస్ మీద జల్లుకోండి. దీన్ని మీరు ఒక నైట్ మొత్తం ఫ్రీజర్లో ఉంచండి. నెక్స్ట్ డే హ్యాపీగా తినవచ్చు. అండ్ దీన్ని మీరు ఒకసారి చేసుకున్నారంటే 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్.